అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు రవాణా ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. రైతులు అవసరమైతే తమ సొంత వాహనాల్లో కూడా ధాన్యాన్ని మిల్లులకు తరలించుకోవచ్చని చెప్పారు. ట్రక్కులతో పాటు కేంద్ర నిర్వాహకుల ప్రతినిధులు వెళ్లే మిల్లులో త్వరగా అన్లోడింగ్ జరిగేలా చూడాలని ఆదేశించారు. కేంద్రాలు లేదా మిల్లుల వద్ద సమస్యలు తలెత్తితే వెంటనే రాతపూర్వకంగా తెలియజేయాలని రైతులకు సూచించారు. జనగామ జిల్లా లింగాలగనపూర్, నెల్లుట్ల, వనపర్తి, దేవరూపుల మండలం ధరావత్ తండా, సీతారాంపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఇప్పటివరకు వచ్చిన ధాన్యం టోకెన్ల జారీ, కొనుగోలు వివరాలు, లారీల రాకపోకలు, లోడింగ్ అన్లోడింగ్ సమయాలపై కేంద్ర నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం తడిసిపోకుండా ఉండేందుకు కాంటా, రవాణా పనులు ఒకేసారి వేగంగా నిర్వహించాలని సూచించారు. ప్రతి కేంద్రానికి ట్రక్ కేటాయించినట్లు తెలిపారు. అనంతరం జనగామ జిల్లా సీతారాంపూర్లోని మైనర్ ఇరిగేషన్ ట్యాంక్ వద్ద జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించిన కలెక్టర్ పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసి కమ్యూనిటీ వర్క్స్కు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు.